సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిన్నార మండలంలోని నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ అధినేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాజీపల్లి మున్సిపల్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ గణపతి దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల కార్యక్రమంలో భాగంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ అభివృద్ధికి 1,01,116 రూపాయలు అందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సీజీఆర్ ట్రస్ట్ అధినేతను ఘనంగా సన్మానించారు. అనంతరం జిన్నార మండలంలోని సోలక్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి 40,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా సీజీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించేందుకు నూతన దేవాలయాలు నిర్మాణం ఎంతో ఆవశ్యకతను అని అన్నారు. ప్రతి గ్రామంలో దేవాలయ నిర్మాణాలకు సొంత నిధుల విరాళంగా అందించామని తెలిపారు. భవిష్యత్తులోనూ దేవాలయ నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్యనారాయణ, నవీన్ కుమార్, శివకుమార్, జనార్దన్, ఆలయ భక్త బృందం, శ్రావణ్ పటేల్, ఆకుల రవీందర్, రాజు, రామకృష్ణ, వీరస్వామి, మహేష్, రాజు గౌడ్, నాయకులు రాజేష్, భోజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ, సత్యనారాయణ, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర మహాదేవ. జిన్నార మండలంలో కాజీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతన శివాలయం నిర్మించినటువంటి శ్రావణ్ కుమార్ గారికి, గ్రామ మాజీ ఎక్స్ సర్పంచ్ గారు సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ నవీనన్న గారికి, మా జిన్నార మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, మన ఎక్స్ ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు భోజిరెడ్డి అన్న గారికి, రమేష్ గారికి, మన శివ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాజీపల్లి వాసులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమ భాగంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మా దగ్గరకు వచ్చి ఆహ్వానించగానే శివుని గుడి కదా, ఎంతో కొంత చేయాలి, మన వంతు సాయం చేయాలని చెప్పి మా వంతు సాయము 1,116 రూపాయలు విరాళం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ దేవుడు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు గ్రామం మీద కానీ, మండలం మీద కానీ, రాష్ట్ర స్థాయిలో ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ, దాంట్లో భాగంలో మా బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉండాలని చెప్పి, మా కేసీఆర్ గారు బాగుండాలి, మా ప్రజలంతా బాగుండాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా బాగుండాలి. రాబోయే రోజులలో పార్టీ విజయవంతంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలల్లో, ఉమ్మడి గ్రామ పంచాయతీలు, ఉమ్మడి మండలంలో అన్ని గ్రామాలల్లో మున్సిపాలిటీ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండి విజయవంతం ఎగిరేయాలని చెప్పి కూడా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజీపల్లి వాసులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.